అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయాన్నే మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం కదా, కొడాలి నాని గురించి. మనోడు బూతుల్లో పిహెచ్డి చేశాడు. గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడేవారు. సరే, వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా ఈ కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకొంతమంది వైసీపీ కార్యకర్తలు మాట్లాడిన మాటలు కూడా ఒక రీజను. అది మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది కొడాలి నాని అభిమానులు మనం వీడియో చేసామని చెప్పేసి పాపం చాలా హర్ట్ అయిపోయారండి. హర్ట్ అయిపోయి ఫేస్బుక్లో కామెంట్లలో మా కొడాలి నాని గురించి మీకు ఏం తెలుసు, అసలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, మా కొడాలి నాని అని అంటే ఏమనుకుంటున్నావు, అసలు గుడివాళ్ళలో ఎవరిని అడిగినా సరే మా నాని అన్న గురించి ఎంత గొప్పగా చెప్తారో తెలుసా, నిత్యం కూడా ప్రజల మధ్యన తిరిగే వ్యక్తి, గుడివాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం మా అన్న అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. గుడివాడని మీ అన్న ఎక్కడికి తీసుకెళ్ళాలా? 4 సార్లు గెలిచాడని చెప్పుకునే మీరు గుడివాడలో కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేవు. ఎక్కడా కూడా రోడ్లు వేసిన పాపాన్ని పోలేదు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు బాగుంటాయా? చాలా వరస్ట్గా ఉంటాయి. ఉదాహరణ కూడా నేను చెప్తా. మేము చాలా సందర్భంలో విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా భీమవరం మీదుగా అయితే ఉండి, కల్దిండి, కైకులూరు, ముదినేపల్లి, గుడివాడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ మన గుడివాడ నుంచి వెళ్ళాలంటే మనకి 2 దారులు ఉన్నాయి. ఒకటి కంకిపాడు రోడ్డు నుంచి వెళ్ళాలి, లేకపోతే కనుక ఇలా తిరిగి పామర్రం మీదుగా వెళ్ళాలి. ఈ కంకిపాడు రోడ్డు ఏదైతే ఉందో, ఆ బోధిగుట్ట అంటూ ఉండే రోడ్డు ఏదైతే ఉందో, ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం, అంత వరస్ట్. నిన్న మొన్నటి వరకు ఆ రోడ్డు అలాగే ఉంది. మరి ఇప్పుడు ఏసీరా వేయలేదా ఈ మధ్యకాలంలో? అటువైపు ఇప్పుడు వెళ్ళలేదు. కానీ 2019 నుంచి 24 వరకు కూడా, ఇప్పటి నుంచి కాదు, గత 10 ఏళ్ళ కింద నుంచి కూడా ఆ రోడ్డు ఎలా ఉండేదండి? ఒక పక్క ఒరుగుపోవడం, ఒక పక్క కొట్టుకుపోవడం, గుంతలు, పెద్ద పెద్ద గుంతలు, బండి వేసుకొని వెళ్ళలేము, బస్సులోని వెళ్ళలేము, ఒకవేళ వెళ్ళినా కానీ కూర్చోలేము రోడ్లో. అటు గుడివాడ నుంచి కంకుపాడు మీదుగా విజయవాడ వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే తిరుగు పామర్రం నుంచి విజయవాడ వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్కి రావాలనుకున్నా, లేదంటే తిరిగి అటు గుడివాడ నుంచి ముదినేపల్లి లేదంటే భీమవరం రోడ్లోకి వెళ్ళాలన్నా సరే రోడ్లు పరమ దరిద్రంగా ఉండేవి. గుడివాడని 4 వైపులా ఎక్కడా కూడా కొడాలి నాని చేసిన అభివృద్ధి శూన్యం. మనం ఆ నియోజకవర్గం వెళ్తే మనకు కనబడిపోద్ది. అక్కడ వెనకడికో సామెత ఉంది, పేరు గొప్ప ఊరి దెబ్బ అని చెప్పేసి అని. కరెక్ట్గా ఆ సామెతకి గుడివాడ నియోజకవర్గం కరెక్ట్గా సెట్ అయిపోద్ది. కొంతమంది ఫీల్ అయినా కానీ ఇది వాస్తవం. అది కొడాలి నాని 4 సార్లు గెలిచి గుడివాడ నియోజకవర్గాన్ని చేసింది సచ్చింది ఏమీ లేదు. అసలు ఏం తెలుసు అని చెప్పేసి అని చేయడానికి ఏం చేసేసాడు? మాట్లాడితే అప్పుడు ఎప్పుడో బిజీ కట్టింగ్ చేశారు, రోడ్డు ఏం చేశారని మాట్లాడతారు. ఆ తర్వాత చేసింది ఏముందో శూన్యం కదా అక్కడ గుడివాడ నియోజకవర్గంలోని. పోనీ గత 5 ఏళ్లలో ఒక 2.5 ఏళ్ళలో ఎన్నేళ్ళలో మంత్రిగా చేశాడు కదా. గుడివాడకి ప్రత్యేకంగా ఏమైనా నిధులు కేటాయించుకొని రోడ్లో గీడ్లో ఏదన్నా కానీ ఇప్పించుకోగలిగాడా? కనీసం ఇప్పుడు చూడు, రఘురామకృష్ణరాజు గారు కొద్దిగా ఫండ్ రైజ్ చేసి ఒక అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా మనం చూసాం కదా, డ్రైనేజీలు కావచ్చు, ఇంకా కొన్ని కావచ్చు, ఫండ్ రైజింగ్ ద్వారాగా. పోనీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసాడా? లేదు. మరి ఏం చేసాడని చెప్పేసి మా అన్న తోపుతురు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బూతులు బాగా మాట్లాడతాడేనా? అందులో మినహాయించి కొడాలి నాని ఎందులోని మీ దృష్టిలో గొప్ప కాదు. ఇలా వచ్చింది అది ఒకటే, 4 మాస్ డైలాగులు, 4 పంచి డైలాగులు, లేదంటే 10 మందిని బూతులు తిట్టాడు. నీ అమ్మమ్మ కూడా ఆడమ్మమ్మ కూడా అనడం. ఆ మాటలు వీళ్ళకి విపరీతంగా నచ్చేసి ఆ మాట్లాడిన మాటలకి అభిమానిగా మారిపోయి మా అన్నని అలా అంటావా? నీ అంత దిక్కుమాల సావట సన్నాసులు ఇంకెక్కడ ఉండరేమో. అలాంటి నాయకులకి అభిమానులు అని చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. ఏదైనా మాట్లాడితే విధానపరంగా మాట్లాడాలి. రాజకీయ నాయకుడు అంటే హుందాగా ఉండాలి. మనం చెప్పుకోగలగాలి అతను మా నాయకుడు రా అని చెప్పేసి, నేను అతను అభిమాని అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోగలగాలి. మనం ఆయన పేరు చెప్తే మన పక్కన ఉన్నవాడు కూడా అవునరా బాబు నిజమే, ఆయన గురించి మేము కూడా విన్నాము అని చెప్పేసి చెప్పుకోవాలి. 10 మంది ముఖమే తుప్పుకుని ఊసేసేలా ఉండకూడదు. గుడివాడ నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. మేము చిన్నప్పటి నుంచి గుడివాడ మీదగా కాదటి తిరిగేది. ఈ మధ్యకాలంలో అంటే తిరగడం ఆపేసాం. కానీ లేకపోతే నెలలో తక్కువ లెక్కైతే ఒక 4-5 సార్లు గుడివాడలోనే ఉండేవాళ్ళం మేము. భీమవరాన్ని పొద్దున్న బయలుదేరితే భీమవరాన్ని మొదలు పెడితే గుడివాడలో ఎక్కువ ఉండేవాళ్ళు, విజయవాడలో కూడా తక్కువే. మేము తిరిగే రోడ్డు కాదేటి, మాకు తెలియదు గుడివాడ నియోజకవర్గం ఎలా ఉందనేది. నేను 4 పక్కల తిరుగుతాను.
గుడివాడ నియోజకవర్గం మాకు కొత్త ఏమీ కాదు. మాది గుడివాడ కాకపోవచ్చు కానీ రాష్ట్రంలో ముఖ్యంగా మా గోదావరి జిల్లా అంటే మా భీమవరం కావచ్చు, లేదంటే పాలకొల్లు కావచ్చు, మేము విజయవాడ వెళ్ళాలంటే మ్యాక్సిమం 90% ఈ గుడివాడ మీద నుంచే వెళ్తాం. చాలా రేరు, చాలా తక్కువ సందర్భాల్లో తాడేపల్లిగూడి మిగిలి తాడేపల్లిగూడి నుంచి హైవే టు హైవే కొడతామేమో కానీ, లేకపోతే కాస్త లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక ఈ రోడ్లోంచనే వెళ్తాం. మాకు చెప్పమాకండి మీరు ఈ పిచ్చ పిచ్చ మాటలు, ఈ పిచ్చి పిచ్చి డైలాగులు మా దగ్గర కొట్టద్దు. మాకు తెలుసు అంత దరిద్రమైన రోడ్లు నేను ఎక్కడా చూసున్నాను. ఉన్నాయి అసలు రోడ్లు వేయగలిగారా, వేయించుకోగలిగారా? 4 వైపులా సరే గుడివాడకి వెళ్ళే 4 మార్గాల్లోని కూడా ఎక్కడా కూడా ఒక్క రోడ్డు అంటే ఒక్క రోడ్డు బాగోదు. ఏ రోడ్డు బాగోదు? అంత దరిద్రపు కొట్టి పరిపాలన చేసాడు, 4 సార్లు గెలిచాడు అని చెప్పొచ్చని చెప్పుకునే మీరు కనీసం రోడ్లు వేయించుకోలేకపోయారు. మరి ఏ జోడించి కొట్టారు మిమ్మల్ని? పైగా ఏమైనా మాట్లాడితే మా అన్న అలా అంటారా మీరు? మరి ఏమనాలి? కొడాలి నాని మీ నియోజకవర్గానికి చేసింది ఏంటి? ఆ 4 సార్లు ఎలా గెలిచాడో, ఎలా ఓట్లు వేసారో గుడివాడ ప్రజలకే తెలియాలి. వాళ్ళు నిజంగా చెప్తున్నాను నేను. ఇవాళకి కొద్ది గొప్ప మార్పు వచ్చిందో రాదో తెలియదు, మనకి ఈ మధ్యకాలం ఇప్పుడు వెళ్ళలేదు. కానీ నిజంగా 4 సార్లు గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఎలా గెలిపించారో, ఎలా గెలిచాడో ఇవాళకి అర్థం కాదు. ఒక రోడ్డు ఉండదు, ఒక పాడు ఉండదు, ఎక్కడ ఏమీ కనబడదు. ఈ మధ్యకాలంలో మన రైల్వే గేట్ కానించి ఆ పామర్ వరకు వెళ్ళే రోడ్డుని కొద్దిగా వెడల్పు చేసినట్టున్నారు. అది కూడా ఈ మధ్యకాలంలోనే. మరి వాళ్ళు హయాంలోనో ఈ మధ్యకాలంలో తెలియదు కానీ అదొక్కటి మాత్రం జరిగింది. ఇంతకుముందు మళ్ళీ బాగానే ఉండేది. పామర్ టు మన విజయవాడ రోడ్డు బాగానే ఉండేది. ఎంతో కొత్త ఈ పామర్ నుంచి విజయవాడకు వచ్చే రోడ్డే కాస్త ఇదిగా ఉండేది. అంతేనా? మీరు చేసేసింది ఏమన్నా అందులోని? మీరు చేసింది ఏమీ లేదు కదా. మాకు విజయవాడ కొత్త కాదు, గుడివాడ కొత్త కాదు. మేము పొద్దులేస్తే తిరిగిన వాళ్ళమే. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు తిరిగి మేము అదే రోడ్ల పైన. ఇవాళ కొత్తగా వచ్చి మీ ఇలాంటి వాళ్ళందరూ మాకు ఉపన్యాసాలు చెప్తున్నారు గుడివాడ గురించి నీకేం తెలుసు అని చెప్పేసి. నువ్వు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నావో లేదో కూడా మాకు తెలియదు. నీది ఏ నియోజకవర్గం కూడా మాకు తెలియదు. మేము గుడివాడని ప్రత్యక్షంగా పొద్దులేస్తే తిరిగిన వ్యక్తులు మేమంతా కూడా మాకు తెలియదా? కొడాలి నాని ఏం పీక్ పోటీ చేసాడని చెప్పేసి నా నియోజకవర్గంలోని ఏమీ లేదు. తన కార్యకర్తలకే లేదంటే ఇంకొకరికి ఏదైనా చేస్తే చేసుకోలేమో కానీ సామాన్య ప్రజలకే ఆఖరికి కొడాలి నాని ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేకపోయాడు. వేయించుకున్నాడా? లేదు. ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు అందరూ కూడా నీతులు చెప్తా ఉంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లా. ఈ ఉపన్యాసాలు వద్దండి. మీరు అభిమానించవచ్చు, తప్పలేదు నేను కాదనట్లా. కానీ గతంలో కొడాలి నాని ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడు? నేను చెప్పేది అదే. నేను ఏమైనా మాట్లాడాడు వచ్చి అంబటి రాంబాబు పెద్ద మగోడు, అంబటి రాంబాబు మా అందరికి హీరో అయిపోయాడని చెప్పేసి అని మాట్లాడు. మరి అది తెలివి ఉందా కొడాలి నానికి? తెలుగుని మాట్లాడా, తెలుగు లేకుండా మాట్లాడా? ఏ విధంగా హీరో అయిపోయాడు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు అనే నీచుడు లాకడొక అని చెప్పేసి సంబోధిస్తే ఆ మాత్రం దానికి అంబటి రాంబాబు హీరో అయిపోతాడా? ఇప్పుడు నేను కొడాలి నాని నేను హీరోని అయిపోతానా? మరి దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదని ఇంగిత జ్ఞానం కొడాలి నానికి లేదా? పైగా మీరు ఇక్కడికి వచ్చి అడ్డగోలు సమర్థన, ఆమె అన్నని అంటావా? మీ అన్నని అన్నం కాదు చెప్పించి కొట్టాలి. నిజంగా చెప్తున్నా. రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించిన వ్యక్తుల్లో కొడాలి నాని అనే వ్యక్తి మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. మొట్టమొదటిసారి మొదలుపెట్టిన మనోడే. ఎప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, నీ అమ్మమ్మ గుడి కట్టించాడా అని చెప్పేసి స్టార్ట్ చేసినాడు కొడాలి నాని. వైఎస్ఆర్సీపీ పార్టీలో బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది మనోడే కదా. అంతకుముందు చాలామంది మాట్లాడారు కానీ మనోడు కొద్దిగా ఓవర్గా ఆరే తూరే వాడేదవా ఈడేదవా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత నీచాది మాట్లాడాడో అంత నీచాది మాట్లాడాడు. మేము ఇంకా ఆ స్థాయికి దిగజారిపోయి మాట్లాడట్లేదుగా. ఎంతో గొప్ప కొద్ది మర్యాదగానే మాట్లాడుతున్నాం. కొడాలి నాని అనే మాట్లాడుతున్నాం. గతంలో కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే మంత్రిగా లేనప్పుడు కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అని పిలవాలా, కనీసం పేరు పెట్టి కూడా పిలవాలా. అంత వరస్ట్గా మాట్లాడే వ్యక్తి కొడాలి నాని. పైగా వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చి మాకు పాఠాలు చెప్తున్నారు. ఆ పాఠాలు ఏదో మీ అన్నకి చెప్పుకోండి. ఈ ఉపన్యాసాలని మాకు చెప్పమాకండి. ఇవన్నీ కూడా కట్టి పెడితే బాగుంటుంది. విని చిరాకు వచ్చేసింది. ఆ కొడాలి నానిని, ఆ వల్లభనేని వంశీని
ఈ అంబటి రాంబాబుని మీరు వెనకేసుకొస్తే అది మీకే నష్టం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాం. ఈ బూతులు మాట్లాడే వ్యక్తులను ఎంకరేజ్ చేసే కొలది అది మీకు మీ పార్టీకి తీరని నష్టం చేకూర్చి తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. అది తెలుసుకుంటే బాగుంటుంది.